వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టికెట్ ఇప్పించిన చిన్నికే షాక్ ఇచ్చిన కొలికపూడి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. అంతేకాదు ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాం దాన్ని కంటిన్యూషన్గా. ఈ రోజున కొలికపూడి విషయంలో అంటే తిరువూరు ఇష్యూని టీడీపీ తేల్చేస్తుందా ఇప్పటికైనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు తిరువూరు కేంద్రంగా అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ తిరువూరు అనే కాన్స్టిట్యున్సీ అటు టీడీపీ వైసీపీ మధ్య ఎన్నోసార్లు దోబూసులాడుతూ వచ్చినప్పటికీ బట్ తిరువూరులో పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ స్థాయి కాంట్రవర్సీస్ అయితే ఎప్పుడు ఎదుర్కోలేదు టీడీపీకి. కానీ ఈసారి తిరువూరు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. లాస్ట్ 1.5 ఇయర్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో జనసేన టీడీపీ ఎమ్మెల్యేలందరిలో ఎప్పుడు కూడా వార్తలో ఉన్న ఒక వ్యక్తి ఎవరు అంటే అది కొలికపూడి శ్రీనివాసరావు. ఆయన ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని కూడా అనిపించుకుంటూ ఉన్నారు. వివాదాలంటే ఆయనకి ఇష్టమా లేకపోతే వివాదాలు ఆయన చుట్టూ ఉంటాయో కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్న వల్ల ఆయనకు ఎంతవరకు మైలేజ్ వస్తుందో మరి ఆయనకి ఇష్టమో అని అనుకుంటున్నారో కానీ ఎలాగలాగా మైలేజ్ రావడం తనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నారో కానీ బట్ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ పార్టీ అధిష్టానానికి తలనొప్పిని తీసుకొస్తూ ఉన్నాయి. ఈరోజు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరు, తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన Day 1 తర్వాత Day 2 నుంచి అనేక రకాలుగా అక్కడ వివాదాస్పదం అవుతూ ఉంది Day 1 నుంచి. కానీ ఒక్కసారి మనం ఈ పరిణామాలకు కారణం గతంలో కొన్ని మనం చెప్పుకోవాలంటే గతాన్ని కూడా కొంత హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు ఆయన గతంలో వైఎస్ఆర్సీపీది కూడా సఖ్యతగానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే 2019 కంటే ముందు ఆ పార్టీ తరపు నుంచి కూడా ఆయనకి స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి టికెట్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అది వైసీపీ ఆయన అంతగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన కొన్ని రోజులు టీడీపీ తరపు నుంచి కొంచెం అనలిస్ట్గా పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గ్రూప్స్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా క్రాస్ రోడ్స్లోని ఆ ఏరియాలోనే ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో కొన్ని పొలిటికల్ అవగాహన ఉంది కాబట్టి రాజకీయ అంశాల మీద మిగతా వాటి మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు డిబేట్స్లోని, టీవీ డిబేట్స్లోని, సోషల్ మీడియాలోని. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు వద్దు, అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఆయన ఆ ప్రాంతం వాసిగా ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఆయన అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ వచ్చేవాళ్ళు చాలాసార్లు. ఆ తర్వాత ఆ రైతులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా సఫికేషన్ ఫీల్ అయ్యి పోలీసులతో దాడులు చేయించుకొని ఇన్ని రకాలుగా సఫికేషన్ ఫీల్ అవుతున్న క్రమంలో కొలికపూడి లాంటి వాళ్ళు కూడా తనకు ఒక అంది వచ్చిన అవకాశం అమరావతి ఉద్యమం అనేది. ఆ క్రమంలోనే ఆ ఉద్యమాన్ని కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ఆయన కూడా ఆ పరిసర ప్రాంతాలే కావటం అదొక ప్లస్ పాయింట్ అయింది. సో అక్కడే ఉంటూ అమరావతి రైతుల తరపున ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ తన ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు. పైన గ్రీన్ టవల్ కట్టుకుని అమరావతి రైతులను రిప్రజెంట్ చేసేలాగా ఆ ఉద్యమానికి తాను కూడా ఒక వాయిస్ అయ్యారు. అందుకే టీడీపీలో ఉన్న చిన్న చితక లీడర్స్ దగ్గర నుంచి టాప్ అండ్ లీడర్స్ వరకు అందరూ కూడా కొలికపూడిని అభిమానించేవాళ్ళు. ఆయన సబ్జెక్ట్ని, ఆయన ధైర్యాన్ని కూడా మెచ్చుకునేవాళ్ళు. సో అలా ఆయనకి చాలా అన్ని రకాలుగా కూడా టీడీపీలో చాలామంది ఆర్థికంగా మిగతా విషయాల్లో కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ముందుగా మామూలుగా అయితే టీడీపీ లిస్ట్లో అంటే హిట్ లిస్ట్లో టీడీపీ ఎమ్మెల్యేల లిస్ట్లో కొలికపూడి లేరు. తిరువూరు నుంచి దేవదత్తు ఇన్ఛార్జిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ దక్షిణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దేవదత్తు ఒక సైలెంట్గా ఉంటారు. ఆయన ఇలా కొడుకుపూడిలా ఎప్పుడు కూడా ఫ్లేరప్ అయ్యి వార్తలో ఉండే వ్యక్తి కాదు. అసలు ఒక ఇన్ఛార్జ్ అక్కడ టీడీపీకి ఉన్నారా లేరా అనేంత సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ దేవదత్ అని అతను కూడా ఎన్ఆర్ఐ. సో ఆయన ఉన్నారు ఇన్ఛార్జిగా. ఉన్న సమయంలో ఇంకా లాస్ట్ మినిట్లో టికెట్ల వ్యవహారం నడుస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ నేతలు ఈయన పేరును ప్రపోజ్ చేయడం జరిగింది తిరువూరు కాన్స్టిట్యున్సీకి. అయితే ఇదే సమయంలో మనం చూస్తే కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడుతో డిఫరెన్సెస్ కారణంగా తిరువూరులో ఆయన రివ్యూకి వెళ్ళడం, అక్కడ స్థానికంగా ఉన్న దేవదత్తు మీద కొన్ని ఇష్యూల్లో వాళ్ళిద్దరికీ మధ్య ఇగోస్ రావడం, ఆ ఇష్యూ కేంద్రంగానే కేసీఆర్ నానిని పార్టీ పక్కన పెడతాం ఆయన బయటికి వెళ్ళడం జరిగాయి. ఆయన బయటికి వెళ్ళిన వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీ కూడా అంతే ఎఫెక్టివ్గా ఆయన తమ్ముడైన కేసీఆర్ని చిన్ని అలియా శివనాథ్ని అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆయన పరిధిలో ఉంది ఆ కాన్స్టిట్యున్సీ కూడా. ఆయన పరిధిలో విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలో తిరువూరు కూడా ఒకటి. సో తిరువూరు మీద కూడా ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే కొలికపూడి శ్రీనివాసు టీడీపీలో ఒక సానుకూలత కొంతమంది దగ్గర ఒక సానుకూల ప్రభావం తెచ్చుకున్నారు. ఆయన ఒక కొలికపూడి పర్లేదు పార్టీ తరపున వాయిస్ వినిపిస్తారు అన్న ఒక ఇమేజ్ని కొంత క్రియేట్ చేసుకోగలిగారు, ఆ ఎఫ్యూరియన్ క్రియేట్ చేసుకోగలిగారు. ఈ క్రమంలోనే ఆయన చిన్ని వెంటబడ్డారు. సో చిన్నీకి కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే తన నాన్నతో పోలిస్తే అంత వాయిస్ లేదు. దట్టు మంచి వాయిస్ ఉన్న కొడుకుపూడి లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే తనకు కూడా ఎసెట్ అవుతుంది అనుకున్నారు ఆయన. అందుకే మొత్తం చిన్ని కూడా అవుట్ అండ్ రైట్ కొలికపూడి శ్రీనివాస్ పేరును ప్రమోట్ చేయడం జరిగింది తిరువూరు కాన్స్టిట్యున్సీకి.
ఈరోజు తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాస్ ఉన్నారు అంటే అది కేసీఆర్ చిన్ని పెట్టిన భిక్ష కూడా అందులో. అది ఆయన గ్రాటిట్యూడ్ అన్న ఉండాలి ఆ విషయంలో అన్న. సో అలా కొలికపూడి శ్రీనివాస్ని ప్రమోట్ చేశారు వీళ్ళంతా కలిసి. చాలామంది టీడీపీ పెద్దలు కూడా తలా ఒక చెయ్యేశారు కొలికపూడి ఎమ్మెల్యే కావడంలో. దెన్ ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఆయన వైపే మొగ్గు చూపారు. పాపం అమాయకుడైన దేవదత్తుని బలిపశువుని చేశారు, పక్కన కూర్చోబెట్టారు. దెన్ కొలికపూడి ఆ వేవ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో కొలికపూడి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం అది. కొలికపూడి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నిద్రలేసి ఆయన స్టూడెంట్స్కి పాఠాలు చెప్తానంటూ ఉంటారు. మరి ఆయన పాఠాలు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా ఉండే ఫస్ట్ వాటిలో మనం చెప్పేది లౌక్యం ఉండాలంటాం. సరే, కానీ లౌక్యం అనకపోయినా చాలామంది లౌక్యాన్ని మోసం అని కూడా అంటూ ఉంటారు. సరే, దాన్ని పక్కన పెట్టినా కొంత పట్టు విడుపులు ఉండాలి. బట్ తన యారిగెన్సీ కారణంగా, తన యాటిట్యూడ్ కారణంగా, తన నోటి దురుసు కారణంగా డే 1 నుంచి కొలికపూడి శ్రీనివాస్ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఆయన వైపు నుంచి ఆయన ఆలోచించుకుంటే అది ఆయన ముక్కుసూటితనం అని ఆయన అనుకోవచ్చు, ఆయన పక్కన ఉన్న ఒకరిద్దరు అనుకోవచ్చు. కానీ ఆయన పలు డయాసుల మీద మాట్లాడుతున్న విధానం పార్టీ అధిష్టానానికి నిజంగానే ఇబ్బందులు కలిగిస్తూ ఉంది, అనేక రకాలుగా సఫికేషన్ కలిగిస్తూ ఉంది. ఆయన ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఎవరైనా యాక్షన్ తీసుకోవాలంటే ఏ అధికారులను ఆదేశించడమో పోలీసులు పంపించడమో చేయొచ్చు. ఆయనే వెళ్ళి డైరెక్ట్గా ప్రొక్లైనర్ మీద జేసీ వీధులు నుంచొని చిటికేసి కాలు రగరేసి వార్నింగ్లు ఇస్తే ఇది రాజ్యం కాదు. ఇది మిగతా వాళ్ళంతా కూడా ఆయన కోటేసిన వాళ్ళంతా ఆయన సామంతరాజులు కూడా కాదు. అలా ఆయన బిహేవ్ చేసిన విధానం నిజంగానే అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది చాలాసార్లు. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, విత్ ఇన్ ద బాక్స్ కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూని కూడా ఆయన అందరినీ నా నలుగురైదుగురు తన టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి అది వైరల్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియోని బయటకి ఇస్తూ ఉంటారు. ఒక దశలో మీడియా సంస్థల మీద కూడా విరుచుకుపడ్డారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తారా అంటూ వాళ్ళని థ్రెటన్ చేశారు. ఇంకో దశలో స్థానికంగా ఆయన మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఒక ఆవిడ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన పరిస్థితి. ఇలా ఎన్నో రీజన్స్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆయన్ని పక్కన పెట్టారు. స్వయంగా తను కలవడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆయన అసలు పట్టించుకోలేదు కూడా. ఎన్నోసార్లు వార్నింగ్ చేశారు ఆయన్ని. 3 మెన్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆయన తప్పు ఉందని తెలిస్తే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసినా మళ్ళీ మావులే. ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే తయారయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తనకి టికెట్ ఇప్పించింది చిన్ని, తనకు ఆర్థిక సాయం చేసి అన్ని విధాలుగా అండదండలు ఉందే చిన్ని. కానీ అలాంటి చిన్నీనే ధిక్కరించే విధంగా గత కొంతకాలంగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాటకు ముందు చిన్ని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు అయితే ఆ లైన్ కూడా దాటారు ఆయన. మొత్తానికైతే చిన్నిని చాలా సీరియస్గా చిన్ని మీద అలిగేషన్ చేశారు. స్థానికంగా ఎవరైతే నేతల్ని కొన్ని కమిటీలో నియమించాల్సింటే చిన్నీకి ఏం సంబంధం, చిన్ని ఎందుకు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను తీసుకొచ్ి అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు ఈయన. పార్టీలో చిన్ని కంటే కొలికపూడే జూనియర్. దట్టు ఆయన పార్లమెంట్ పరిధిలోనే ఆ తిరువూరు కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఏ యాంగిల్లో చూసినా కొలికపూడి కంటే చిన్నినే సీనియర్, పార్టీలో కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు. కనీసం ఆ గ్రాటిట్యూడ్ అన్న కొలికపూడికి ఉండాల్సింది. అది లేకుండా తనకి టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అన్న చూపించాల్సింది. కానీ ఈరోజు ఆ చిన్ని మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ మొత్తం పార్టీ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇదే సమయంలో స్థానిక నేతలు చాలామంది అనవసరంగా కొలికపూడిని గెలిపించుకున్నాం, మాకు ఇబ్బందులు తీసుకొస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ ఆయన అనేక రకాలుగా అవకతవకలు చేస్తూ అన్యాయాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న తీరు మాకు తలవంపులు తీసుకొస్తూ ఉందనేది వాళ్ళు చెప్పే మాట, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. బట్ ఆ రకంగా ఆయన మీద ఆయన వ్యతిరేకులు టీడీపీ సింపథైజర్స్ కూడా వార్న్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మధ్యలో ఈయన ఏం చేశారంటే తనకు ఓటేసి గెలిపించిన కమ్మ సామాజిక వర్గాన్ని థ్రెటన్ చేసేలాగా వీళ్ళెవరు నా ముందు అన్నట్టుగా కూడా మాట్లాడి అదొక కాంట్రవర్సీకి కూడా తెరలేపారు. సో ఈరోజు ఏకంగా తనకు టికెట్ ఇప్పించిన చిన్నీతోనే సొన్నం పెట్టుకునేందుకు కొలికపూడి రెడీ అవుతున్న పరిస్థితి. ఈ పరిణామాలతో నిజంగా టీడీపీ తలబట్టుకుంటా ఉంది. కొలికపూడిని ఎలా డీల్ చేయాలనే అంశం మీద 3 మెన్ కమిటీ కూడా ఏది తేల్చలేకపోతూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈ ఎపిసోడ్తో ఈరోజు చిన్ని ఎపిసోడు, చిన్నీని పదే ఆయన టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం నిజంగా అది పార్టీ కూడా సఫికేషనే కృష్ణా జిల్లా కేంద్రంగా. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి తాడో పేడో తేల్చుకునేందుకు కూడా, తిరువురిని తేల్చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారనేది మనకున్న సమాచారం. మొత్తానికి కొలికపూడి విషయంలో పార్టీ అధిష్టానం ఎప్పటికైనా ఏదో రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది చాలామంది టీడీపీ అభిమానులు కోరుకుంటా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.